అన్న మూవీ ఇప్పుడే చూశాను. నాకైతే ఏమనిపించిందంటే నేను కమల్ హాసన్ భారతీయుడు 2 మించి ఉంటుందేమో, అట్లీస్ట్ మళ్ళీ కంబ్యాక్ వస్తాడేమో అని నేను అనుకున్నాను. కానీ చాలా డిసప్పాయింట్ చేశారు. అండ్ మణిరత్నం మూవీస్ నేను ఇంతవరకు ఎప్పుడు థియేటర్లో చూడలేదు. ఒకసారి థియేటర్లో చూద్దాము ఎట్లా ఉంటుందని వచ్చాను. బట్ థియేటర్లో ఏంటంటే మణిరత్నం మూవీస్ మనకు స్లోగా ఉంటాయని తెలుసు, కానీ దీనికి యాక్షన్ సీక్వెన్సెస్ తోడైతే ఎలా ఉంటుందో అని నేను అనుకున్నాను. బట్ అంతే స్లోగా నరేట్ చేశాడు. నేను ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, ఎవరికైతే 2.5 hours మాకు పేషెన్సీ ఉంది, మేము ఒకటే చోట కదలకుండా కూర్చుంటామని అనుకుంటారో వాళ్ళు మాత్రమే వచ్చి చూడవచ్చు. త్రిషాన్ అయితే తన బ్యూటీ అయితే చాలా, సినిమాటోగ్రఫర్ ఎవరో కానీ చాలా బాగా చూపించారు. కానీ పాపం తన క్యారెక్టర్ ఏదైతే డిజైన్ చేశారో, మరీ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం అన్నది కొంచెం త్రిష ఫ్యాన్స్కి అంత ఆడబుల్గా అనిపించదు. ఎందుకంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్లో తనని యూజ్ చేశారు. అండ్ శంభు క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమనిపించలేదు. అండ్ మెయిన్ స్టోరీలో అసలు స్టోరీ ఏం లేదు. అసలు ఆడియన్ కూర్చొని 2 గంటలు ఎందుకు చూస్తున్నాడో అనేది ఒక పర్పస్ అంటూ ఒక మోటే లేదు. అవును అవును నాకు అదే అర్థం కావట్లేదు భయ్య. ఇప్పుడు లెజెండ్ డైరెక్టర్స్ ఏమో పాతబడిపోతున్నారు, డెబ్యూటీ డైరెక్టర్స్ ఏమో కొత్త కొత్త కథల్ని స్టోరీస్ తీసుకొని వస్తున్నారు. మరి వీళ్ళకి ఎక్కడ స్టోరీస్ వస్తున్నాయి? మనం రీసెంట్గా చూసుకుంటే కోర్ట్ కానీ బల్గమ్ కానీ ఇట్లాంటి కొన్ని వెరైటీ స్టోరీస్, అవి కూడా రెగ్యులర్ స్టోరీసే, కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి ఇట్లాంటి లెజెండరీ డైరెక్టర్స్, ఎగ్జాంపుల్ శంకర్ తీసుకుంటే భారతీయుడు 2 అయితే అసలు చాలా డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు మణిరత్నం సార్ గేమ్ చేంజర్ కూడా డిజాస్టర్ అయిపోయింది. అండ్ మణిరత్నం సార్ది నేను ఇంతవరకు థియేటర్లో చూడలేదు. చాలా మూవీస్ నేను టీవీలోనే చూసాను. ఫస్ట్ టైం ఒకసారి ఒక్క సీన్ లేదన్న, ఒక్క సీన్ లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ నార్మల్గా ఉన్నాయి. అసలు చెప్తున్నా కదా, 2 hours ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే అసలు ఏం లేదు, జీరో ఉంది. రిటైర్ అనేం లేదు, కాకపోతే మా సజెషన్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొంచెం మార్స్తే బెటర్ ఏమో, ఈ జనరేషన్కి తగ్గట్టు మార్స్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. కమల్ హాసన్ ఇక ఆయన గురించి మాట్లాడలేము.